హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో చికెన్ గోంగూర కర్రీ అయితే చేయబోతున్నామండి. ఎలా చేస్తామో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా నేను కడాయి అయితే పెట్టుకున్నాను. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇంకా జీలకర్ర అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు అయితే నేను వేసాను. వేసాక కాసేపు మగ్గిన తర్వాతకి నేను పసుపు అయితే నేను వేసేసుకున్నాను అనమాట. పసుపు వేసాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను వేసాను. కాసేపు ఆనియన్స్ మగ్గినాక చికెన్ అయితే నేను పోపులో అయితే వేసేసాను అనమాట. వేసాక కాసేపు చికెన్ అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. చికెన్ ఉడికినాక టమాటోస్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి. టమాటోస్ ఉడికాక గోంగూర కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు నేను కూరకి సరిపడా చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్నాక నేను అలానే సాల్ట్ కూడా నేను వేసేసాను. ఇప్పుడు గ్రేవీ కోసం నేను వాటర్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. గ్రేవీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే వాటర్ వేసేసుకోండి, లేదు అంటే నార్మల్గానైనా వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు ధనియాల పొడి ఇంకా గరం మసాలా, జీలకర్ర పొడి అయితే వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాక ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఫైనల్లీ చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇంకా ఉప్పు కారం కూడా చూసుకోండి, మీరు సరిపోకపోతే వేసుకోవచ్చు. అండ్ చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.